మహాభారత యుద్ధంలో అత్యంత శక్తివంతమైన యోధుడు కర్ణుడు. అయినా కూడా అతను ఎందుకు ఓడిపోయాడు? కర్ణుడు మహాభారతంలోని గొప్ప యోధుల్లో ఒకడు. ధైర్యవంతుడు, అపరాజేయుడు. కానీ అతని విధిని నిర్ణయించినవి రెండు భయంకరమైన శాపాలు. ఒకసారి కర్ణుడు అనుకోకుండా ఒక ఋషికి చెందిన ఆవును చంపాడు. దాంతో ఆ ఋషి అతనికి శాపమిచ్చాడు. అత్యంత ముఖ్యమైన యుద్ధ సమయంలో నీ రథం చక్రం నేలలో ఇరుక్కుపోతుంది అని. తర్వాత కర్ణుడు పరశురాముని వద్ద ఆయుధ విద్య నేర్చుకున్నాడు. కానీ తన అసలు గుర్తింపును దాచాడు. అది తెలిసిన పరశురాముడు అతనికి మరో శాపమిచ్చాడు. అత్యంత కీలకమైన సమయంలో నీవు నేర్చుకున్నది అంతా మరిచిపోతావు అని. కురుక్షేత్ర యుద్ధంలో ఆ రెండు శాపాలు నిజమయ్యాయి. కర్ణుడి రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. అతనికి దివ్యాస్త్రాలు గుర్తురాలేదు. ఆ క్షణమే యుద్ధం యొక్క విధిని మార్చింది. కర్ణుడికి ఈ శాపాలు లేకపోయి ఉంటే మహాభారతం ఫలితం మారిపోయేదా?